హైదరాబాద్ లో 2 రోజుల నుండి పెట్రోల్ బంక్స్ వద్ద రద్దీగా మారిపోయాయి. వాహనదారుల తాకిడికి చాలా చోట్ల నో స్టాక్స్ బోర్డులు పెట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు పెట్రోల్ కొరతపై ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు స్పందించాయి. పెట్రోల్ కొరత లేదని, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆయిల్ కంపెనీలు చెబుతూనే ఉన్నాయి. క్రెడిట్ సౌకర్యాన్ని ఎత్తివేయడంతో అసలు సమస్య ప్రారంభమైందని పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెబుతున్నారు. రైట్, ఇక హైదరాబాద్ లో నెలకొన్న పెట్రోల్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమ్మిమా. తెలంగాణ రాష్ట్రంలో రెండవ రోజు కూడా పెట్రోల్ బంకుకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి బంకులు రెండవ రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఒకవైపు నిన్న పూర్తి స్థాయిలో వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడితే, ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు స్టాక్ అయిపోవడం, అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి క్రెడిట్ సమస్యతో పెట్రోల్ బంకులు మూతపడడం లాంటి సంఘటనలు మనం చూసాం. రెండవ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం స్టాక్ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా అటు పెట్రోల్ కానీ డీజిల్కి సంబంధించినటువంటి కొరత లేదు. పూర్తి స్థాయిలో మనకి 2 నెలలకి సరిపడా పూర్తి స్థాయిలో ఆయిల్కి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన చెంది పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టొద్దు, ఎవరికి అవసరమైనంత మేరకు మాత్రమే పెట్రోల్ కొట్టించుకోవాలి, డీజిల్ కొట్టించుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా ఆయిల్ కంపెనీలు కానీ, మరొకవైపు తెలంగాణ రాష్ట్ర పెట్రోల్ డీలర్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూడొచ్చు, ఖైరతాబాద్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ప్రస్తుతం క్లోజ్ అయింది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ స్టాక్ లేకపోవడం, అదేవిధంగా మరొక వైపు ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చినటువంటి క్రెడిట్ సౌకర్యానికి సంబంధించినటువంటి అంశంగా కూడా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు క్రెడిట్ ఇస్తేనే ఆ సరుకుకు సంబంధించి అటు ఆయిల్ కానీ డీజిల్కి సంబంధించినటువంటి సరఫరా చేస్తామంటూ కూడా ఇప్పటికే ఆయిల్ కంపెనీలు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పెట్రోల్ బంక్కి సంబంధించినటువంటి యజమానులంతా కూడా ఆ విధానాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. పాత విధానాన్ని తీసుకురావాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొకవైపు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 1350 పెట్రోల్ బంకులు ఉంటే దాంట్లో ప్రధానంగా నిన్నటి నుంచి కూడా వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కట్టడం, ముఖ్యంగా 200 రూపాయలు అవసరం ఉన్నటువంటి పెట్రోల్ కాస్త 500, అదేవిధంగా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో స్టాక్ అంతా కూడా క్లోజ్ అయిపోతున్నటువంటి తరుణంలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒకవైపు ఈ పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపు సరిపడా నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రజలు ఐధైర్యపడవద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఓపెన్ చేస్తున్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతుంటే, మరొకవైపు లో స్టాక్ బోర్డులు కూడా అదే స్థాయిలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.